ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరుగుతాయండి. నేను కనకదుర్గమ్మ భక్తురాల్ని. ఆ అమ్మవారు నాకెప్పుడూ అన్యాయం చేయలేదు. అందుకే నేను అనుకున్నది జరగాలని మండలం రోజులో దీక్షను తీసుకున్నాను. కఠిన నియమాలుంటాయి. ఆ నియమాలన్నీ పాటిస్తాను. కఠిన పూజలుంటాయి. ఆ పూజలన్నీ పూర్తి చేస్తాను. నలభై రోజుల తర్వాత బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని దీక్షను విరమిస్తాను. నేను చెప్పింది కరెక్టే కదా? తల్లిదండ్రుల గురించే కదా దీక్షను తీసుకున్నాం. మీకు తోచింది మీరు అనుకోవడంలో తప్పులేదు భవానీ. నా మనసున ఉన్నది నా దగ్గరే ఉంటుంది. ఇతరులకు చెప్పకూడదు. జై భవానీ. చాలా డిప్లొమాటిక్ గా ఆన్సర్ ఇచ్చింది కదా. చిన్న వయసులోనే లోకజ్ఞానం బాగా నేర్చుకుంది. ఆడిపోసుకున్నది చాలు, ఇంకా ఆపండి. పెద్దమ్మగారి ప్రాణం కోసం దీక్ష తీసుకున్నానని వీళ్ళకి చెబితే నువ్వెందుకు చెయ్యాలి అని భంగం కలిగిస్తారు. అందుకే నిజం చెప్పలేదు తల్లి. ఈ మండలం రోజులు నా పూజలకు ఎలాంటి విఘ్నం కలగకుండా నువ్వే కాపాడాలి. ఏం కావాలి భవానీ? నాకేం వద్దు, ఎందుకంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి. నీకే అమ్మా నాన్నలు లేరని కదా ఇంత కఠినమైన దీక్షను తీసుకున్నావు. నేను దీక్షను ఎందుకు తీసుకున్నానో మెల్లమెల్లగా మీ అందరికీ తెలుస్తుంది. నాదో అనుమానం. అడుగు భవానీ. ఎక్కడున్నారో తెలియని అమ్మా నాన్నల జాడ ఈ దీక్షతో తెలుస్తుందని అంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నావు? నాకు మా అమ్మ గురించి తెలుసు భవానీ. మీ అమ్మ గురించి నీకు తెలుసా? తెలుసు భవానీ. ఎక్కడుంది? మరెందుకు అమ్మ లేని దానిలా ఉంటున్నావు? మీ అమ్మ దగ్గరకు నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. సమయం వచ్చినప్పుడు వెళ్తానులే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు మీ అమ్మ ఎక్కడుందో తెలియదు. తెలుసు. నేను నమ్మనుగాక నమ్మను. మీ అమ్మ ఉండుంటే నువ్వు మా అందరితో మాటలు పడుతూ మా ఇంట్లో ఎందుకుంటావు? అందుకే అస్సలు నమ్మను. చూపిస్తే నువ్వే నమ్ముతావులే. చూపిస్తావా? అయితే పద వస్తాను. నా దగ్గర నాటకాలు ఆడుతుంది. నిజంగా వీళ్ళ అమ్మని చూపించిందంటే మాత్రం వీళ్ళమ్మ దగ్గరకు వెంటనే పంపించేస్తాను. మీ అమ్మని చూపిస్తానని వెంట పెట్టుకునొచ్చి పూజ గది ముందుకు తీసుకునొచ్చావేంటి? నాతో పాటు
లోపలికి వస్తే మా అమ్మను నీకు చూపిస్తాను. రా భవానీ. మీ అమ్మ లోపలెందుకుంటుంది? ఎందుకీ మాయ మాటలు? ఎందుకు అనుమానం? నాతో రా. సరే పద, నీ సంగతేంటో తేలుస్తాను. అమ్మో, లోపల అడుగు పెడితే ఇంకేం లేదు, బూడిదైపోతాను. ఏమైంది భవానీ? రా. వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను రాను. పర్వాలేదురా. మీ అమ్మ గురించి ఇప్పుడు నాకేం వద్దులే. అమ్మని చూపిస్తానని నమ్మించి నన్ను బలి చేయాలని అనుకుంటున్నావు. ఏం తెలివితేటలు నీవి. నాకు టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. మా అమ్మ ఎవరో తెలిసేంత వరకు నువ్వే మా అమ్మవని అందరికీ చెప్పుకుంటున్నాను. చెప్పుకుంటూనే ఉంటాను. తొందరగా అమ్మ జాడ గురించి ఏదో రకంగా నాకు తెలియజేయి. లేదా నా గురించి అమ్మకు ఏదో రూపంలో తెలియజేయి తల్లి. అక్షయ, అక్షయ! ఏంటి భవానీ? సింక్ దగ్గర బోలెడని ప్లేట్స్ ఉన్నాయి. వీటిని కడగాల్సింది నువ్వే కదా. దీక్ష వంక పెట్టుకుని ఇంటి పనులు మానేద్దామని అనుకుంటున్నావా? తప్పించుకోవాలని చూడకు. దీక్ష చేసేటప్పుడు ఇలాంటి పనులు నేను చేయకూడదు. ఎందుకు పాపం? అంటులేదు పంటులేదు. కారణాలు చెప్పి ఎగ్గొట్టొద్దు. ముందు పనిలోకి దిగు. ఈ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాను. ఇంటి పనులు చేయక తప్పదు. ఈ పనులు చేసి మళ్ళీ స్నానం చేస్తాను భవానీ. నాటకాలు బంద్ చేసి తొందరగా కడగడం మొదలుపెట్టు. ఆగమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.